ఉషా 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 కిరణ్ కిరణ్ ఉషా 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 ఉషకి ఏమైందిరా? అమ్మా ఉషా కనబడట్లేదు. కిరణ్ ఉషా ఉషా కనబడట్లేదు. కిరణ్ కిరణ్ నాన్న 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 ఏమైంది? ఉషా కిరణ్! కనబడట్లేదు. తన కనబడట్లేదు. ఏమైంది? తను ఎవరో చంపాలనుకుంటున్నారు. ఎందుకు అరుస్తున్నావు? ఉషా కిరణ్, ఉషా, ఎవరో ఏమైంది? చంపేస్తున్నారు, అరుస్తున్నావు? చంపేస్తున్నారు. ఏమైందిరా? చంపేస్తున్నారు, చంపడం ఏంటి? చంపేస్తున్నారు. చెప్పవేంట్రా? నేను చూసా కిరణ్! కనబడట్లేదు. తన ఎందుకు కనబడట్లేదు. అరుస్తున్నావు? తను ఎవరో కిరణ్! చంపాలనుకుంటున్నారు. ఉషా కిరణ్! అక్కడ లేదు. ఉషకి ఏం ఉషాని కాలేదు మనం కాపాడాలి. కిరణ్ ఉషా కిరణ్, ఉషాని ఉషకి ఎక్కడ ఏం వెతికినా కాలేదు. దొరకట్లేదు. తను అక్కడ కిరణ్! లేదు. నేను తనని చూసా. ఎవ్వరూ తను ఎవరో చంపలేదు. చంపేస్తున్నారు. ఉషా కిరణ్! ఉషకి ఏం ఎవరు? కాకూడదు. ఉషని ఉషాని మనం చంపలేదురా? కాపాడాలి. తను ఎవరో చంపేస్తున్నారు. ఏమండి? ఉషా ఎవరు? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా? నిన్నెవరో చంపడానికి ట్రై చేస్తున్నారు. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి, మీ ముందే ఉన్నాను కదా. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళను. ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళను. నానా కిరణ్, ఇదిగో ఉష నీ కళ్ళ ముందరే ఉంది కదా. తనని ఎవరు చంపడానికి ప్రయత్నం చేయలేదురా. నీకేదో పీడకలు వచ్చినట్టుంది. కళ ఆ, కళ కళే వచ్చుంటుంది. అమ్మా ఉష, వీడిని లోపలికి తీసుకెళ్ళమ్మా. వెళ్ళిందన్నా, రండి. లోపలికి వెళ్ళా. పద. ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నా పక్కనే ఉండు. నేను కాపాడుకుంటాను. ఇక్కడే కూర్చో. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇక్కడే ఉంటాను, పడుకోండి. ఏంటి మేఘనా ఈ టైంలో ఫోన్ చేసా? ఈ ఇంట్లో జరుగుతున్న చిత్రాలు చెప్పడానికి ఉదయం వరకు ఎదురు చూడలేక ఇప్పుడే నీ చెవులో ఊదేస్తే ఓ పనైపోతుందని కాల్ చేశాను. అర్ధరాత్రి కూడా ఇంట్లో ఎవ్వరికీ నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా పోయింది. అంతలా అర్ధరాత్రి నిద్ర చెడగొట్టే కార్యక్రమాలు ఏం జరిగాయి మేఘనా? ఓ కిరణ్ కి రోజు రోజుకి పిచ్చి ఎక్కువైపోతుంది. ఒక్కో క్షణం ఒక్కో రకంగా ఉంటున్నాడు. అర్ధరాత్రులు లేచి పిచ్చెక్కినట్టు అరుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఉషాని ఎవరో చంపేస్తున్నారు అని కలగన్నట్టున్నాడు. లవ్వో దివ్వోమంటూ అరిచి అందరి నిద్ర చెడగొట్టేశాడు. అక్కడ ఎవరి నిద్ర చెడిపోయినా పెద్దగా నాకు పట్టింపు లేదు మేఘనా. ముందు కిరణ్మయ్య ఎలా ఉందో అది చెప్పు. ఏం చెప్పమంటారు? కిరణ్ కళ అయితే మొట్టమొదటిగా అందరికన్నా ఎక్కువ ఏడ్చేది మా అత్తే. కిరణ్ అలా చూసి తట్టుకోలేకపోతున్నారు. తనకేమైపోతుందో అని ఆలోచించి ఈమె ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉన్నారు అత్తయ్య.
ఇది కదా నాకు కావలసింది. చేసిన పాపం ఊరికే పోతుందా? నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, అందుకే ఇప్పుడు దేవుడు వాళ్ళ కొడుకు జీవితంతో ఆడుకుంటున్నాడు. సరే, ఏం చేస్తాం? కుటుంబాలన్నాక ఇలాంటి బాధలు తప్పవు కదా. ఏదో నా బాధ మీతో పంచుకుందామని కాల్ చేశాను. ఉంటాను. ఏంటి? ఎవరు స్వర్ణ? మేఘనా అండి. ఏంటి విషయం? ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి వల్ల ఒక్కరికే మనశ్శాంతి లేదని అర్థమవుతోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మనం సంధించే అస్త్రం వాళ్ళ గుండెల్లో గుచ్చుకోవాలి. ముఖ్యంగా ఆ కిరణ్మయి అల్లాడిపోయే బాణం వెయ్యాలి. నీ గురించి తెలుసు స్వర్ణ. ఒక్కసారి ఆయుధం ఎత్తితే అవతలి వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టావు. మనం ఏం చేసినా ఆ కిరణ్ ఒంటరయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. కిరణ్ని ఓదార్చడానికి కానీ, కన్నీరు తొడవడానికి కానీ తనకంటూ ఒక తోడు కూడా ఉండకూడదు. ఆ ఉష కిరణ్ జీవితంలోకి మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. త్వరలోనే కిరణ్మయి వాళ్ళ జీవితాలు నడి వీధిన పడబోతున్నాయి. వాళ్ళ నాశనం చూడ్డానికి మనకింకా ఎంతో కాలం లేదు. అది నువ్వు చూస్తూ ఉండు. ఏంటి? అవునా? ఎక్సైజ్ డిపార్ట్మెంటా? సరే సరే, నేను వస్తున్నాను. నేను వచ్చే వరకు ఏదో విధంగా మేనేజ్ చేయండి, సరేనా? ఏమైందండి? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఫ్యాక్టరీలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడింగ్ జరుగుతున్నాయంట. ఏమన్నా సీరియసా? మనం కొన్ని డూప్లికేట్ చలానాస్ చేయించాం. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ వాళ్ళు దాన్ని ఎలివేట్ చేస్తున్నారు. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళే ఎక్స్క్యూజ్ చేస్తారు. నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్ ఇట్. ఒకవైపు ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఇప్పుడు ఆఫీస్లో అదే పరిస్థితి. అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచే ఇదంతా జరుగుతోంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఉషా గురించి. ఆ ఉషా ఈ ఇంట్లో అడుగు పెట్టిన ముహూర్తం నుంచే అన్ని అరిష్టాలు మొదలయ్యాయి. స్టాప్ ఇట్ కిరణ్మయి. ఒక అత్తగా బ్యాలెన్స్డ్గా ఆలోచించటం నేర్చుకో. ఉషా నీకు నచ్చకపోయినంత మాత్రాన ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం ఉషానే నిందించటం మానేసేయ్. ఉషా గురించి మాట్లాడితే అంత కోపం ఎందుకు? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఎన్నేళ్లు ఈ ఇల్లు సంతోషానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండేది. ఫ్యాక్టరీలో ఏ గొడవలు ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు 2 చోట్ల సమస్యలే. దానికి కారణం మన జీవితంలో కొత్తగా జరిగిన మార్పులు కాదంటారా? అది మనం చూసే తీరుని బట్టి, తీసుకునే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు మన జీవితాల్లో జరగనివి ఇప్పుడే జరుగుతూ ఉంటే దానికి కారణం ఉషానే అని నాకు అనిపిస్తోంది. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఉషా ఇంట్లో అడుగు పెట్టడం వల్లే పెద్ద పెద్దగా జరగాల్సిన ప్రమాదాలన్నీ చిన్న చిన్న ప్రమాదాలుగా తప్పిపోతున్నాయేమో. ఆ అమ్మాయి వల్లే మనకు అదృష్టం కలిసొస్తుందేమో. ఏంటి అదృష్టమా? ఏ యాంగిల్లో మీకు ఇదంతా అదృష్టంగా కనిపిస్తోంది? ఉషా దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టే కిరణ్ కాస్తైనా మామూలు మనిషిలా ప్రవర్తిస్తున్నాడని నాకనిపిస్తుంది. తనే కానీ లేకపోయి ఉంటే కిరణ్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యేది. ఆ అమ్మాయి వల్ల జరుగుతున్న మంచిని నువ్వు చూడలేకపోతున్నావు. లేనిపోని చెడంతా ఆ అమ్మాయికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు. అయినా ఇప్పుడు మనకు ఎదురైనవి మనం పరిష్కరించలేని సమస్యలా? కిరణ్లో ఏదో ఒక భయం ఉంది. ఆ భయం వాడిలో నుంచి తీసేస్తే వాడు మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. ఇంకా చెప్పాలంటే వాడిని మామూలు మనిషిగా చేయటానికి నువ్వే అడ్డుపడుతున్నావు. డాక్టర్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా నీకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. కిరణ్ విషయంలో ఉష మీద తప్పు వేయాలని చూస్తే అది నీ తప్పే అవుతుంది కిరణ్మయి. ఇక మన ఫ్యాక్టరీ విషయానికి వస్తే అది చాలా చిన్న సమస్య. నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సాల్వ్ అయిపోయే సమస్య. దానికి కూడా అనవసరంగా ఉషని కారణంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నావు. జరిగే ప్రతి దానికి ఇక నుంచి ఉషని కారణంగా చూపించే అలవాటు మానుకో.
సంజయ్ కాఫీ తాగుతావా? వద్దు మేఘనా. నాకైతే అర్జెంటుగా కాఫీలో 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకోవాలని ఉంది. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకునే కష్టమే వచ్చింది. రాత్రిలో ఈ ఇంట్లో నిద్ర ఉండడం లేదు సంజయ్. పగలు పడుకోవాలంటే చీకటి ఉండదు. చీకటిని జయించి ఈ వెలుతురులో పడుకోవాలంటే ఆ మాత్రం స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి కదా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? రాను రాను ఈ ఇల్లు ఒక దెయ్యాల కొంపలా అవుతోంది. రాత్రుల్లో ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి? దెయ్యానికి దాహం వేసినట్టు మీ తమ్ముడు అలా అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి ప్రశాంతంగా నిద్ర పడుతుందా? వాడికి రాత్రి ఏదో పీడకలు వచ్చినట్టుంది, అందుకే భయపడి అరిచినట్టున్నాడు. దానికెందుకు అంతలా కాగ్గోలు చేస్తున్నావు? బాగుంది సంజయ్. మీ తమ్ముడు అరుపులు మాత్రం కళ్యాణి రాగంలా వినిపిస్తుంది, నా మాటలు మాత్రం కాకి గోలలా వినిపిస్తాయి. అంతే కదా? అది కాదు సంజయ్, అయినా మీ తమ్ముడికి ఆయన బుద్ధుందా? మనకి పీడకలలు వస్తాయి, పీడకలలు రాగానే పంచాయతీలు పెడతామా? హనుమాన్ చాలీసా చదువుకొని హాయిగా నిద్రపోతాం. కానీ మీ తమ్ముడేంటండి అర్ధరాత్రి ఇంటికొచ్చిన పిశాచాలన్నిటికీ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు చావు కేకలు పెడుతున్నాడు. మేఘనా, మైండ్ యూర్ టంగ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? కిరణ్ గురించి మాట్లాడే పద్ధతి అదేనా? వాడుకున్న ప్రాబ్లం గురించి నీకు తెలుసు. వాడు ఆ ప్రాబ్లంతో ఎంత ఇబ్బంది పడుతున్నాడో కూడా నీకు తెలుసు. చూసి జాలి పడకుండా ఇలా హేళన చేస్తున్నావు. ప్రాబ్లం ఉందని మీరందరూ అనుకుంటున్నారు, కానీ మీ తమ్ముడు పని కట్టుకుని మరీ చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. వాట్ యు మీన్? పని కట్టుకొని చేయడం ఏంటి? మరి లేకపోతే ఏంటి సంజయ్? కాసేపు బానే కనిపిస్తాడు, అంతలోనే పిచ్చి కేకలు పెడుతూ ఉంటాడు. కాదు, అలాంటి మనిషికి పిచ్చి ఉందని ఎవరైనా నమ్ముతారా? నాకెందుకో మీ తమ్ముడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఆర్ యు మ్యాడ్? ఎవరైనా కావాలని పిచ్చివాడిలా నటిస్తారా? ఎవరైనా అయితే చేయరు, మీ తమ్ముడు కాబట్టి చేస్తున్నాడు. వాట్ నాన్ సెన్స్! నటించాల్సిన అవసరం కిరణ్కే ఉంది. సంజయ్, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. కిరణ్ వెళ్ళి ఫ్యాక్టరీ పనులు చూసుకోవాలని అత్తయ్య గారి ఆశ. కిరణ్కేమో మ్యూజిషియన్ అవ్వాలని కోరిక. అందుకే ఎక్కడ అత్తయ్య గారు కిరణ్ని తీసుకెళ్లి ఫ్యాక్టరీ పనులు అప్పజెప్తారో అని మీ తమ్ముడు ఇలాంటి పిచ్చి అనే నాటకం ఆడుతున్నాడు. షడప్ మేఘనా. వాడికి ఫ్యాక్టరీ పనులు చూసుకోవడం ఇష్టం లేకపోతే ఫేస్ మీదే చెప్తాడు, అంతేకాని ఇలా ఫేక్ గా నాటకం ఆడు. ముందు నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు తగ్గించుకో. అవును, నేను మాట్లాడే మాటలు మీకు పిచ్చి మాటలానే కనిపిస్తాయి, కానీ మీ తమ్ముడు చేసే రాద్దంతా మాత్రం మీ కళ్ళకు కనిపించడం లేదు కదా. అయినా ఈ విషయం గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏంటి అలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయం తెలుసుకున్నాను. కీప్ ఇట్ అప్. ఎక్కడికి? ఆయనకి కాఫీ తీసుకెళ్తున్నాను అత్తయ్య గారు. 3 ముళ్ళు కట్టించుకొని భార్య స్థానంలో కూర్చుంటే సరిపోదు. భర్తని లోటు లేకుండా చూసుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? వాణ్ణి గాలి కొదిలేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావు, అంతే కదా? నా వల్ల ఏదైనా తప్పు జరిగినట్టు అనిపిస్తే కనీసం అదేంటో చెప్పండి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు వాణ్ణి సరిగ్గా చూసుకొనుంటే రాత్రి వాడలా అరుస్తూ గొడవ చేసేవాడు కాదు.
అందులో నా తప్పే ఉంది అత్తయ్య గారు. తప్పు నీదే. వాణ్ణేదో మాయ చేశావు. ఆ మాయలో పడి వాడు రోజు రోజుకి పిచ్చివాడవుతున్నాడు. నిన్నెవరో చంపేస్తున్నారని భయపడుతున్నాడు. అసలు వాణ్ణి సరిగ్గా చూసుకోలేని నువ్వు మళ్ళీ ఈ సేవలని చేయడం ఎందుకు? దుర్గా, దుర్గా! ఎస్ మేడం. ఉష చేతిలో కాఫీ తీసుకుని కిరణ్ బాబుకి ఇచ్చేసిరా. బాబు గారు కాఫీ. నువ్వు తెచ్చావు? ఉషా ఏది? ఉషా ఎందుకు కాఫీ తీసుకురాలేదు? ఈ రోజు నుంచి మేడం గారు నన్నే మీకు కాఫీ ఇవ్వమన్నారు, అందుకే నేనే తీసుకొచ్చాను. అమ్మ చెప్పడం ఏంటి? నేను తినాలన్నా తాగాలన్నా ఉషాయే తీసుకురావాలి. ఇంకెవరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. తీసుకో. ప్లీజ్ తాగండి బాబు, లేకపోతే అమ్మగారు నా మీద కోపడతారు. అసలు నిన్ను కాదు, అమ్మతో మాట్లాడతాను. అమ్మా, 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 అమ్మ. నాకు కాఫీ ఉషా కదా ఇవ్వాలి. దుర్గతో ఎందుకు పంపించావు? దుర్గ తీసుకొస్తే ఏమైంది? అసలు నా గదిలోకి ఉషా రాకుండా దుర్గ ఎందుకు వచ్చింది? కిరణ్, హ్మ్. ఒక్క కాఫీ గురించి ఇన్ని క్వశ్చన్స్ అవసరమా? ఉష ఇంటికి రాకముందు దుర్గాయే కదా నీ కాఫీ ఇచ్చేది. ఇప్పుడు దుర్గా ఇస్తే ఎందుకు తీసుకోవడం లేదు? నాకు అవన్నీ చెప్పద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ముందు ఉషా ఇక్కడ. ఉషా, ఉషా, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఇక్కడుంటే అమ్మ దుర్గతో కాఫీ ఎందుకు పంపించింది? సరే, పద వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అదేం కుదరదు, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. పద. అమ్మ, ఇక మీదట నాకేం తెచ్చివ్వాలన్నా ఉషే తెచ్చివ్వాలి. అర్థమైందా? పద ఉషా. మొన్నటి వరకు అమ్మా అమ్మా అంటూ నా కొంగు పట్టుకునే తిరిగేవాడు. కానీ ఇప్పుడు పెళ్ళాం ప్రియమైపోయింది, అమ్మ అపరిచితురాలైపోయింది. కిరణ్ ఇంత మారిపోయాడేంటి? ఓ ఉషా, నేను నీతో మాట్లాడను. ఏమైందండి? మరి అమ్మ చెప్తే మాత్రం నువ్వు ఊరుకుంటావా? కాఫీ నువ్వే తెచ్చేవాలి కదా. అది కాదండి. నేను నీతో మాట్లాడను. కట్టి. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. రుసరుసలాడే తూపులలోనే, రుసరుసలాడే తూపులలోనే ముసి ముసి నవ్వుల సందాలు, అలిగిన వేళనే చూడాలి.
మెల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిన గజ్జెలు గల్లన కొల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిన గజ్జెలు గల్లన తల్లి మేలుకొని దొంగను చూసి ఆ తల్లి మేలుకొని దొంగను నువ్వు సారీ చెప్తే నాకు నచ్చదు. ఇంకెప్పుడు సారీ చెప్పుకో. ఓ సారీ చెప్తే నచ్చకపోతే మరేం చెప్తే నచ్చుతుంది? హృదయాన జడి